ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం. దేశ భద్రత విషయంలో ఎవరిపైనా ఆధారపడమన్న నెతన్యాహు. తిరువనంతపురంలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన. రెండో రోజు మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముర్ము. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత. ఉట్టిమట్టు కేదారేశ్వరుడు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐఐ రోడ్ షోలో పాల్గొని ఏపీలోని అవకాశాలను వివరించిన సీఎం. రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారులు చేసుకోలేకపోతున్నారని విమర్శ. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఉద్యోగులకు బాబు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా. నారాయణగూడ సదర్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెంలో వరుస మరణాలు. ప్రభుత్వ పనితీరుపై వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగ్రహం. లాభాలతో మొదలైన సూచీలు. 26,000 మార్కు దాటిన నిఫ్టీ. భారత్ యుఎస్ వాణిజ్య ఒప్పందంపై సానుకూల అంచనాలు. ఫౌజీగా రానున్న ప్రభాస్. బర్త్డే స్పెషల్ గా టైటిల్ పోస్టర్ విడుదల. పవర్ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటున్న ప్రభాస్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తన భద్రతను తానే చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అమెరికా రక్షిత ప్రాంతం కాదు, మా భద్రతా నిర్ణయాలను మేమే తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గాజా కాల్పుల వివరణ ఒప్పంద పురోగతిపై చర్చించేందుకు నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ అమెరికా అధీనంలో పనిచేస్తుందనే లేదా అమెరికా ఇజ్రాయెల్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందనే వాదనలు నిరాధారమైనవే. మా దేశ భద్రత విషయంలో ఎవరిపైన ఆధారపడమని చెప్పాలనుకుంటున్నాను అన్నారు. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టే విషయంలోనూ ఇజ్రాయెల్ స్వయంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ కోల్పోకూడదు అని పేర్కొన్నారు. Good morning. A few days ago we had our historic visit by President Trump that will be etched in the annals of our nation's history. We're fortunate today to have a visit by Vice President
J.D. Vance. And I want to tell you a few things about that. First, in the last year, we've had an unmatched alliance and partnership with the United States. That is changing the Middle East, and it's also changing the world. It creates opportunities not only for security, but for the expansion of peace, which we're working on very, very diligently. And it's just unmatched. I've been here a few years. You know, I've been through several administrations. I welcome the partnership and the assistance we've had, but there's never been anything like that. And President Trump said that. It's like a partnership. It's never happened before. Well, that includes a close circle, both on our side and on the American side. And President Trump knows. తిరువనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది. తొలి రోజు శబరిమల అయ్యప్ప స్వామిని ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రెండో రోజు పర్యటనలో భాగంగా మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. Ladies and gentlemen, I am happy to be present here among you all today to pay tribute to the former President of India, late Sri K.R. Narayan ji. Sri Narayan was an eminent statesman, diplomat and scholar. I consider it an honor to unveil the bust of late Sri K.R. Narayan here at Raj Bhavan today. I would like to thank Sri Ramnath Kovind ji, former President of India, under whose guidance this initiative has been taken. I am sure that his memory will inspire people to uphold the values of equality, integrity and public service that he stood for. Late Sri K.R. Narayan's life is a story of courage, perseverance and self-belief. Through immense dedication and the power of education, he went on to occupy the highest constitutional office of our nation. His academic excellence was a symbol of what determination and opportunity can accomplish when guided by purpose. Before entering politics, Sri K.R. Narayan built a distinguished career in the Indian Foreign Service. Sri Narayan upheld India's values of peace, justice and cooperation with utmost sincerity. After his diplomatic career, he was elected to Parliament and went on to service as Union Minister. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సైతం ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకోజామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ద్వారాలను మూసివేసి పంచముఖి డోలి యాత్ర ఉఖీమఠ్కు బయలుదేరింది. 6 నెలల పాటు బాబా కేదార్ ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడు పూజలందుకోనున్నాడు. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత అనంతరం స్వామివారిని పంచముఖి ఉత్సవ డోలి యాత్రగా తరలించారు. ఈ డోలి యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు ఇండియన్ ఆర్మీ బ్యాండ్తో కలిసి నృత్యాలు చేశారు. ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సందర్భంగా 17.39 లక్షల మంది భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం సాయంత్రం దాదాపు 5,000 భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటికే కేదార్నాథ్లో భారీగా చలి పెరిగింది. బుధవారం మధ్యాహ్నం మంచు కురిసింది. 3 महीने का कालखंड ऐसा रहा है कि पूरी तरह से आपदा रही है, बारिश रही है, भारी बारिश, लैंडस्लाइड हुआ, लेकिन बाबा की कृपा से 17.5 लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं। और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और 50 लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं। अभी भगवान बद्री विशाल की यात्रा लगभग 1 माह तक आगे चलेगी और हमारा प्रयास होगा कि ये यात्रा भी भगवान बद्री विशाल की कृपा से, बाबा केदार की कृपा से अच्छे प्रकार से संपन्न हो, सभी की यात्रा अच्छी हो, सरल हो, सुगम हो। और ये स्थल जो आप देख रहे हैं
2013 की आपदा में बहुत बुरी तरह से ये क्षतिग्रस्त हो गया था। काफ़ी नुकसान इस परिसर का हो गया था, आसपास के क्षेत्रों का हो गया था। हमारे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में, उनके मार्गदर्शन में यहाँ पर नवनिर्माण और पुनर्निर्माण का कार्य चल रहा है। బీహార్లో మహాగఠబంధన్ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అగ్రనాయకుడు తేజస్వి యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అశోక్ గెహ్లాట్ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనాయకుడు రాహుల్ గాంధీలను సంప్రదించిన అనంతరం తేజస్వి యాదవ్ను ప్రతిపక్ష కూటమి తరఫు సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించామని గెహ్లాట్ పాట్నాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. इनकी पार्टी के अध्यक्ष जी से क्या बताइए, हमारा नेता तो हो गया तेजस्वी यादव, आपका नेता कौन है बता दीजिए। इससे काम नहीं चलेगा कि नीतीश कुमार के नेतृत्व में चुनाव लड़ा जाएगा। अगला मुख्यमंत्री का उम्मीदवार आपका कौन है ये उनको बताना पड़ेगा, ये हमारी मांग है। और मांग क्यों है? इसलिए है, आपने देखा महाराष्ट्र के अंदर जो शिंदे थे वो मुख्यमंत्री तत्कालीन, इन नेताओं ने कहा शिंदे के लीडरशिप में चुनाव लड़ा जाएगा, मैसेज दिया गया ये मुख्यमंत्री बनेंगे और बाद में मुख्यमंत्री बना दिया और किसी को। यही बात लागू क्या हो रही है? अमित शाह जी आए, कहते चले गए, हम चुनाव के बाद में तय करेंगे मुख्यमंत्री कौन बनेगा हमारा। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు జరిగే సమయంలో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అలాగే ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగవంతంగా జరిగేలాగా చూడాలని అన్నారు. నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు ముందస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు దుబాయ్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సిఐఐ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ఏపీలోని అపార అవకాశాలను యుఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు విశేష స్పందన లభించింది. పారిశ్రామికవేత్తలు నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే తరహాలో విశాఖపట్నం అభివృద్ధిలో గూగుల్ ప్రధాన పాత్ర పోషించనుంది. గూగుల్ సంస్థ విశాఖలో భారీ ఏఐ డేటా హబ్ను ఏర్పాటు చేస్తోంది. దీంతో విశాఖ భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా మారనుంది అని స్పష్టం చేశారు. Growth engines, I told you very clearly, this is where we are moving. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal. At least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service utmost efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project.
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని మాఫియా రాజ్యమని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాలో మాట్లాడారు. బీజేపీ ఎట్లాగో అమ్ముడుపోయింది వీళ్ళకి, ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఇక్కడ అందరికీ తెలుసు బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. ఇది అక్షర సత్యం. నేను అడుగుతున్నా, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిండ్రు కదా, రమ్మను, ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు, ఇంకెవడి వల్ల కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల, ఈ దుర్మార్గ ముఠాలకు, ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తి ఉంది. సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది ముఖ్యమంత్రిలని నేను చెప్తున్నాను. ఏం సర్దుబాటు ఇంతకీ? అంటే మా వాటా మీ వాటా కుదిరింది. చాలా విచిత్రం ఏంటంటే, మీ మీడియాలో ఒక వార్త వచ్చింది, నేను చూస్తాను, నవ్వుకున్నది. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట. అంటే వాడు దోచుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు తుపాకీ పంపింది బాగానే ఉంది, పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది, కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళ అత్యుత్సాహం వల్ల జరిగిందంటే ఇదంతా. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం, ఈ పరిపాలన. ప్రజలు మొహం మీద ఉంచిన చివరికి తుడుచుకొని పోయేంత. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన, నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల పాటు హైదరాబాద్తో చంద్రబాబుకు సంబంధం లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేయగా హైటెక్ సిటీ అభివృద్ధి తన వల్లేనంటూ బీరాలు పలుకుతున్నారని ఆరోపించారు. తాడేపల్లి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలన, చంద్రబాబు వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నిజాలను ఎప్పుడూ అంగీకరించారని తెలిపారు. ఏపీ ఉద్యోగులకు బాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్ గురించి అనేక వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదని ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది, మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. పర్ఫార్మెన్స్ ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది.
50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కన్నుబడింది. 1,00,000 మందికి పైగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. దాదాపుగా 1,35,000 మంది పైచులుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం. ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అని అంటే ఏమీ, అదొక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తాయి. దెర్ ఇస్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని చెప్పి. స్కూళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద క్వాలిటీ పోయింది. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఎత్తేసినాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకి ఇచ్చే ట్యాబులు ఆగిపోయినాయి. పుష్పాలను పూజించేది బతుకమ్మ పండుగని, పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లోని నారాయణగూడ సదర్ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదవ్ సోదర సోదరీమణులకు సదర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సదర్ అంటే ఒక ప్రత్యేకత అని, యాదవ్ జాతి దీపావళి సందర్భంగా దున్నలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ చిహ్నమని పేర్కొన్నారు. దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీదేవతకు పూజిస్తామని, యాదవులకు లక్ష్మి అంటే పాలు అని తెలిపారు. మరి ఆ పాలను ఇచ్చినటువంటి పాడి వంటి దున్నలను పూజించేటువంటి గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు మాత్రమే దక్కిందని కొనియాడారు. అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులను అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇవాళ ఏంటో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత పాలన కారణంగానే తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని, 6 నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన శీలం సలోమి అనే మహిళను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బాధితులకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం గ్రామంలో శాశ్వతంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, సాకే శైలజానాథ్, పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. 5 మాసాల నుంచి కూడా ఈ తురకపాలెం అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్, డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా తురకపాలెన్ని 3-4 సార్లు సందర్శించడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి. కొద్ది మాసంలోనే, కొద్ది టైంలోనే 45 మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి. ఒక విచిత్రమైన వ్యాధి రావడం, ఆ వ్యాధి వల్ల మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవడం చాలా దురదృష్టకరం. మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం, వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం. గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 5 నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా
నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులామి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. భారత్, అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదర్చొచ్చన్న సానుకూల అనుమానాలు మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్సీ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకుంది. అలాగే ఎన్ఎస్సి నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం నిఫ్టీకి తక్షణ లక్ష్యం 26,186 వద్ద ఉందని, ఆశావహ దృక్పథంతో 26,800 స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే 25,780 వద్ద మద్దతు ఉందని, మార్కెట్ ఒక్కసారిగా పడిపోయే అవకాశం తక్కువని వారు విశ్లేషించారు. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.84% లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది. బీఎస్సీలో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాల షేర్లలో బలమైన కొనుగోలు కనిపించాయి. మరోవైపు నిఫ్టీ రియాలిటీ సూచీ స్వల్పంగా 0.08% నష్టపోయింది. బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, పవర్ గ్రిడ్ వంటి షేర్లు నష్టాల్లో పయనించాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకిచ్చారు. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. చరిత్రలోని మరుగుపడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ పోస్టర్ను పంచుకుంది. ఈ పోస్టర్లో ప్రభాస్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తుండగా ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటలో కాలిపోతున్న దృశ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో ఇజ్రాయెల్ ప్రధాని సమావేశం. దేశ భద్రత విషయంలో ఎవరిపైనా ఆధారపడమన్న నెతన్యాహు. తిరువనంతపురంలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన. రెండో రోజు మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముర్ము. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత. ఒక్కిమట్టు కేదారేశ్వరుడు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఐఐ రోడ్ షోలో పాల్గొని ఏపీలోని అవకాశాలను వివరించిన సీఎం. రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చేసుకోలేకపోతున్నారని విమర్శ.
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ ఉద్యోగులకు బాబు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా. నారాయణగూడ సదర్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని వ్యాఖ్య. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తురకపాలెంలో వరుస మరణాలు. ప్రభుత్వ పనితీరుపై వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగ్రహం. లాభాలతో మొదలైన సూచీలు 26,000 మార్కు దాటిన నిఫ్టీ. భారత్ యుఎస్ వాణిజ్య ఒప్పందంపై సానుకూల అంచనాలు. ఫౌజీగా రానున్న ప్రభాస్. బర్త్డే స్పెషల్ గా టైటిల్ పోస్టర్ విడుదల. పవర్ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటున్న ప్రభాస్. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి